నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కార్పొరేషన్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి గారు ఉన్నారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై మాట్లాడారు. ప్రధానంగా ఆయనే అటెన్షన్ డైవర్షన్ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా ఈ సస్పెండ్ చేశారని కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న నేపథ్యంలో మీ జిల్లావాసి సూర్యాపేట ఎమ్మెల్యే సస్పెండ్ కావడం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అంటే దీంట్లో మేమేదో మభ్యపెట్టేది ఏం లేదు. మీరు అన్ని వీడియోలలో కూడా స్పష్టంగా ఆయన మాట్లాడిన విధానం కూడా కనపడుతుంది. ఇలా ఒక దళిత స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడుతూ సభకు నీకు సంబంధం లేదు, సభ నీదా అని చెప్పి ఒక అవహేళనతోటి మాట్లాడింది మేము అనటం కాదు. ఇలా అందుల నుంచి వచ్చిన వీడియోలను మేము పరిశీలించినంత స్పష్టంగా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ వ్యవస్థను, శాసనసభను వ్యవస్థను అవమానపరిచే రీతిలో అహంకారపూరితంగా మాట్లాడిండ్రు. కాబట్టి ఇప్పుడు ఈరోజు అనుకోని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం కానీ ఆయనను సస్పెండ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇంతవరకు కూడా అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాయి. విపక్షాలకు మీరు అధికార పార్టీ సహకరించారు. కానీ విపక్షాలు చేసే ప్రశ్నలను తప్పించుకోవడానికి ఆన్సర్ చెప్పలేకనే ఈరోజు ఆయన సస్పెండ్ చేశారని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క వాదన. ఈరోజు సస్పెండ్ అయిన విధానాన్ని చూస్తే ఆయన మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతుంటే సస్పెండ్ చేసింది కాదు. ఇలా ఆయన ఏ విధంగా సస్పెండ్ అయిందో కూడా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమైంది, స్పష్టంగా తెలిసింది. ఈరోజు వాళ్ళకు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకడు సస్పెండ్ అయినంత మాత్రాన మిగిలిన వాళ్ళు మాట్లాడొద్దని లేదు కదా. ఆ ఒక్కంతోటే మేము భయపడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా మాట్లాడాలంటే జగదీశ్వర్ రెడ్డిని మేము ఎక్కడ కూడా లెక్కలోకి తీసుకోలేము. ఆయన రాజకీయంగా కూడా రాజకీయ నాయకుడు కాదు. ఏదో ఆయన కేసీఆర్కు సోడాను కలిపి, మందుల సోడాను కలిపి ఆయన వచ్చిన నాయకుడే తప్ప ఇంకొకటి కాదు. ఆయన మీద మాకు ఎలాంటి భయం లేదు, ప్రతిపక్షం మీద లేదు. ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులైనా అసెంబ్లీ నడపడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా భయపడుతున్నది వాళ్ళు, భయపడి దాచుకుంటుంది కేసీఆర్ గారు. ఇలా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని రమ్మనండి. మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ పలుసార్లు రమ్మని ఆహ్వానించిండు. మీలో మీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవకతవకల మీద చర్చిద్దాం, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన విధానం మీద చర్చిద్దామంటే భయపడి దాక్కుంది వాళ్ళ నాయకుడే, కానీ మేం భయపడే క్వశ్చనే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో గత 15 రోజులుగా ఆయన రైతులతో సమావేశం అవుతున్నారు. అక్కడ ఫీల్డ్ లెవెల్లో తిరిగారు. ఒక సందర్భంలో ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్న సందర్భం కూడా కనిపించింది. నేను అక్కడ రైతుల యొక్క సమస్యలు, ప్రభుత్వ విధానాలను కూడా ప్రస్తావించే అందుకు సిద్ధమవుతున్న సందర్భంలో ఈ యొక్క చర్య చేశారని కూడా ఆయన చెప్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జగదీశ్వర్ రెడ్డి గారికి ఇంతకుముందు మేము నటించడం రాదనుకున్నాం. ఆయన కూడా సినిమా యాక్టర్ల కన్నా ఎక్కువ నటించి ఒక ఆస్కార్ అవార్డుకు పోయే రీతిలో మరి నటించడం కూడా జరిగింది. ఆయన ఎప్పుడు చూస్తే కూడా అవహేళనగా మాట్లాడటం, అహంకారపూరితంగా మాట్లాడటం చూస్తాం తప్ప ఇట్లా ఏడవటం అనేది అన్నట్టు చూడాలి. అయ్యా మేము ఈరోజు అడుగుతున్నాం, ఇలా నువ్వు మంత్రిగా 10 సంవత్సరాలల్లా సూర్యాపేటకు నువ్వు చేసింది ఏంది? ఈరోజు నువ్వు ఏదైతే పొలాలు పరిశీలించినవో దానికి సంబంధించిన ఎస్ఆర్ఎస్పి కాలువలు తవ్వించిందెవరు? ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు తీసుకొచ్చిందెవరు? సూర్యాపేట జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు అనైతికంగా అవినీతితోటి కోట్లకు పడిగెత్తాడు. ఆయన అనుచరులు కోట్లకు పడిగెత్తినే తప్ప ఆయన చేసిన అభివృద్ధి లేదు. ఆనాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పొలాలు ఎండినాయి. మేము ఈ ఉద్యమాలు చేసినాం. రైతులు మార్కెట్కి వస్తే వడ్లు వాళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి ధాన్యం రేటు తగ్గించిండ్రు. వర్షానికి మొలకలు వచ్చి రైతులు ఏడుస్తుంటే ఆయన పట్టించుకోలే. ఈరోజు మాత్రం దొంగ ఏడుపులు, దొంగ నాటకాలే తప్ప ఇంకొకటి లేదు. బ్రహ్మాండంగా కాళేశ్వరం లేకున్నా, వాళ్ళు కట్టించిన ఒట్టి కాళేశ్వరం లేకున్నా కూడా ఈరోజు దాదాపు 154 లక్షల క్వింటాల ధాన్యాన్ని పండించిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని కూడా చెప్తున్నాం. సో జగదీష్ రెడ్డి గారిపై సస్పెన్షన్తోనే ఆగిపోతుందా, లేకపోతే ఎమ్మెల్యేపై అనర్హత వేటు కూడా పడే అవకాశం ఉందా?
సూర్యాపేటలో ఉప ఎన్నిక త్వరలో రాబోతుందా? ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో మీరు కానీ మీ పార్టీ సిద్ధంగా ఉండి గెలిచే పరిస్థితి ఉందా? మా మటుకు మేమైతే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఏదైతే ఈరోజు అహంకారపూరితంగా ఒక దళిత స్పీకర్ని అవమానపరిచే విధంగా మాట్లాడిండో ఏదైతే ఆ సిస్టమ్ను చూసి దానికి ఒక శిక్షలాగా ఉండాలి. భవిష్యత్తులో ఎవరు కూడా అలాంటి అనైతిక చర్యలు పాల్పడొద్దని చెప్పి మేమైతే ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ దాన్ని ఎథెన్స్ కమిటీకి కూడా పంపడం జరిగింది. మరి అక్కడ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి చూడాలి. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మేము స్వాగతిస్తున్నాం. చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి అక్కడ ప్రజలు కూడా ఒకసారి జగదీశ్వర్ రెడ్డికి బుద్ధి చెప్పాలి, జగదీశ్వర్ రెడ్డికి కర్రు కాల్చి ముడ్డికి వాత పెట్టాలని చెప్పి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఆయన 3 సార్లు గెలిచింది కూడా దేవుడు సహకరించి అదృష్టం కలిసి వచ్చే తప్ప ప్రజలతోటి కాదు అన్నట్టు మీరు చూడండి. నేను చెప్పడం కాదు, 25 నుంచి 30% ఓట్లే ఆయనకు వస్తాయి. 3 పోటీ చేయటం, 4 పోటీ చేయటం, ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలటంతో ఆయన గెలుస్తుండు. కానీ ఎన్నడూ గెలవడు. రేపు కనుక బై ఎలక్షన్స్ వస్తే మీరు ఈరోజు రాసి పెట్టుకోండి, జగదీశ్వర్ రెడ్డిని డిపాజిట్ రాకుండా ఓడించే శక్తి అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రతి ఎన్నికకు ఇలాగే ప్రసంగాలు అవుతున్నాయి, ఇదే పరిస్థితి వస్తుంది, మళ్ళీ చివరిలో ఆయన కలిసి వస్తుంది. ఈసారి కూడా అలా కలిసి రాకుండా ఉండకపోవడం గల కారణం ఏంటి? అంటే ఈసారి కూడా కలిసి వస్తుందని కాదు, ప్రతిసారి కూడా ప్రకృతి కానీ దేవుడు కానీ సహకరించాడు. ఈసారి నాకు పూర్తి నమ్మకం ఉంది. అలాంటి వాతావరణం లేదు, అలాంటి సహకరించే వాతావరణం లేదు. ఆయన దుకాణం కూడా బంద్ అయింది. ఒకవేళ మీరు అన్నట్టు ఎన్నికలు కనుక వస్తే ఆయన డబ్బా ఖాళీ చేసి పంపిస్తాం. చివరిగా చెప్పండి సార్, పటేల్ రమేష్ రెడ్డి గారి చివరి నిమిషం దాకా పేరు వినిపిస్తుంది, చివరిలో పేరు ఎగిరిపోతే ఒకవేళ పోటీలు ఉన్నా కానీ త్రిముఖ పోటీ, 4 పోటీ చేయడం, మళ్ళీ జయేష్ రెడ్డి కలిసి రావడం. ఈసారి ఒకవేళ అనుకోని విధంగా ఉప ఎన్నిక వస్తే పటేల్ రమేష్ రెడ్డి గారికి దారి సుగమైందా, లేకపోతే ఇక కార్పొరేషన్ ఉంది కదా మీకెందుకు అభ్యర్థి అని మరోసారి మనం పక్క పెట్టే అవకాశం ఉందా? అంటే దీన్ని పర్సనల్గా చెప్పాలనంటే క్యాండిడేట్ వైజ్గా కూడా అక్కడ ఇప్పుడు పెద్ద పోటీ కూడా లేదు. దామోదర్ రెడ్డి గారు కూడా పోయిన ఎన్నికలలో నా చివరి ఎన్నికలని అన్నారు. తర్వాత ఆయన కూడా ఏజ్ రీత్యా కానీ ఆరోగ్య సమస్యలతోటి కూడా ఉన్నారు. అక్కడ నాకు తెలిసి ఈసారి పెద్ద పోటీ పడేది కూడా లేదు. లాస్ట్ టైం కూడా మీరు చూసినట్టయితే ఈయన ఇది చివరిసారి ఎన్నిక, సీనియరు లాయలిస్ట్ అని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో నీకు తప్పకుండా చేస్తామని అన్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఆశించినట్టుగానే ఎన్నికలు వస్తే తప్పకుండా నేను టికెట్ తెచ్చుకుంటా, గెలిచి వస్తాను కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నది. మొత్తంగా ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అహంకారంతోనే దళిత స్పీకర్ పైన ఇలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇప్పటికైనా ఇది సస్పెన్షన్స్ కాదు, ఆయన ఎమ్మెల్యే అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉంటుంది, రద్దు చేసి తప్పకుండా వెళ్ళాలి అవసరం ఉంటుంది. దీంతో పాటుగా సూర్యాపేటలో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఈసారి జయేష్ రెడ్డి డిపాజిట్ కూడా దక్కదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఈసారి అవకాశం అయితే నాకు సీట్ వస్తే నేనే ఆయన ఓడిస్తానని కూడా పటేల్ రమేష్ రెడ్డి గారు స్పష్టం చేసిన సందర్భం అయితే చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.